హాయిలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వంగల్ శ్రీకాపూర్ మండలంలోని సంగారెడ్డి డిస్టిక్ లో ఉన్నాము. ఈరోజు వచ్చేసి మన దగ్గర ఒక అన్నగారు ఉన్నారు, పెద్ద మనిషి. అన్న పేరేంది మీది? నా పేరు భీమరావు పటేల్. భీమరావు పటేల్ అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈరోజు మనకు మొహరం ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా, వాళ్ళ ఊర్లో ఎలా జరుగుతుందో ఏం లేదు అనేది మనకు ఒక 2 మాటలు తెలియజేస్తుంది అన్నగారు. అన్న చెప్పండి అన్న, మీ ఊర్లో మొహరం పండుగ ఎట్లా చేస్తారు? మొహరం అంటే పీర్ల పండగ. ఏడాదికి ఒకసారి మనము ఉల్లాసంగా సంతోషంగా మహిళలు పురుషులు బంధువులు అందరూ కలిసి మంచిగా మొహరం పండుగ జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఉల్లాసంతో స్వచ్ఛగా అందరి బంధువులతో గ్రామస్తులు అయినా బంధం లేకుండా ఎలాంటి కుల భేదాలు లేకుండా అందరూ ఒకటి కట్టుగా మనం మంచి మొహరం చేసుకుంటాం. మా గ్రామంలో మంచి మొహరం పండుగ జరుపుకుంటాం. జనరల్ గా అందరి దగ్గర 2 రోజులు ఉంటుంది కదా, మీ దగ్గర 2 రోజులు చేపిస్తారు? ఊర్లో సోమవారం నుంచి ఈ రోజు వరకు గురువారం రోజు, సోమవారం మంగళవారం బుధవారం గురువారం 4 రోజుల మొహరం పండుగ చాలా ఉల్లాసంతో సంతోషంగా స్వచ్ఛగా అందరి కలిసిమెలిసిగా మనము పీర్ల పండుగ అనేది. మీ దగ్గర వచ్చేసి ఏమైనా సవారీలు అనేది వస్తాయా? రావండి సవారీలు. ఇక్కడ ఏమంటారు? ఏమని పిలుస్తారు మీరు? మా ఊళ్ళో బీపాత్మ అని పిలుస్తాము, మహబూబ్ సుబాని అని పిలుస్తాము, దూద్వీర్ అంటాము, యాలసాబ్ అంటాము. యాలసాబు సోమవారం కూర్చొని పెడతాము, మంగళవారము మహబూబ్ సుబాని అంటాము, బీపాత్మ అంటాము. బుధవారం రోజు పడేది మనము కడిగేది. కానీ ఒక మనిషి డెత్ అయినందుకు ఈ ఒక రోజు ఎక్కువ మొహరం పండుగ జరుపుకోబడినది. సరే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.